హాయ్ సార్. హాయ్ మ్యామ్. హలో. సార్, చెప్పిన ఎవరు నమ్మరు. ఇప్పుడు మీరు జనాలకి ఏం చెప్పి నమ్మించి థియేటర్కి తీసుకొస్తారు? మాకు ఆ మూవీ గురించి చెప్పండి. మేము ప్రతి ఎలిమెంట్ కూడా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసి జనాన్ని ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒకటి మా పోస్టర్స్ కానివ్వండి, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కానివ్వండి, డిఫరెంట్గా చూపించి అట్రాక్ట్ చేసి జనాన్ని థియేటర్ దాకా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. అంటే చెప్పిన ఎవరు నమ్మరు అనే టైటిల్, అంటే దానికి ఏమైనా బ్యాక్ ఏమైనా ఉందా? దాని గురించి అంటే డిస్క్రిప్షన్ ఏంటి? సెకండ్ హాఫ్లో స్క్రిప్ట్ని బేస్ చేసుకుని ఈ టైటిల్ తీసుకోవడం జరిగింది. ఓకే, సెకండ్ హాఫ్లో ఒక సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏం చెప్పినా అవతల వాళ్ళు నమ్మే పరిస్థితిలో ఉండరు అన్నమాట. సో దానికని ఆ టైటిల్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే టైటిల్ కొంచెం క్యాచీగా ఉంది. సార్, ఇది మీ డెబ్యూ మూవీయా? మీరే డైరెక్టర్, మీరే రైటర్ అండ్ మీరే హీరో. ఎలా హ్యాండిల్ చేశారు సార్ ఇది? అంటే మా జర్నీ స్టార్టింగ్లో వచ్చేసి ఇన్ని రోల్స్ నేను ప్లే చేస్తాను అనుకోలేదు. నేను ఫస్ట్ స్క్రిప్ట్లో ఒక చిన్న ఐడియా ఇచ్చి ప్లాట్ తయారు చేసుకుని ఒక బౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేసుకునేంత వరకు ప్రతి విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉండింది. ఈవెన్ షార్ట్ డివిజన్ కానివ్వండి, తర్వాత డైలాగ్ రైటింగ్ కానివ్వండి, అన్నిట్లో కూడా. దానికి సపరేట్ ఒక డైరెక్టర్ని పెట్టుకోవడం జరిగింది ఫస్ట్. ఆ అబ్బాయికి మధ్యలో సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 3-4 months బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో మేము మూవీని ఆపితే కనుక ఖచ్చితంగా సినిమా ఆగిపోద్ది. అలాంటి సిచ్యువేషన్ అది మాది. ఆ టైంలో ఇంకా నేను తప్పనిసరిలో తీసుకోవాల్సి వచ్చిందనమాట ఈ డెసిషన్స్ అనేవి. సార్, మీరు ఏ రోల్కి ఆ రోల్ న్యాయం చేసినట్టేనా? అంటే డైరెక్టర్గా, రైటర్గా, హీరోగా? అది ఆడియన్స్ చెప్పాలి సినిమా చూసిన తర్వాత. ఇక్కడ ఎందుకంటే మా ఎఫర్ట్స్ మేము పెట్టాం. నేనైతే ఇప్పటిదాకా ఒక 80% నేనైతే సక్సెస్ఫుల్గానే నా పని వర్క్ నేను చేశాను అనమాట. ఇక 20% అనేది ఆడియన్స్ చెప్పాలి. మేడం, హౌ ఈజ్ యువర్ రోల్? My role, first of all, I'll introduce myself. I'm Supyardev Singh, and in this movie, I'm doing a Maggie character. Yeah, noodle Maggie. So this character is a Goan character. I'm from Goa, and I met with Aryan there itself. तो 3 फ्रस्ट्रेटेड लोग हैं जो गोवा घूमने के लिए आते हैं, और फिर मेरी मुलाकात आर्यन के साथ होती है. देन उसके बाद दोस्ती होने के बाद हम लोग घूमते हैं फिरते हैं. देन वी enjoyed a lot. Then something had happened there. Then this title is based on that situation only. So this is. మీరు ఎక్కడి నుంచి మ్యామ్? అంటే ఎక్కడి నుంచి? ఢిల్లీయా, ముంబైయా, హైదరాబాదా? ఎక్కడి నుంచి? I'm from Delhi. ఢిల్లీ. ఇది మీ ఫస్ట్ మూవీయా మ్యామ్? Yeah, this movie is now this is my first movie because this is coming first. So this is my debut. ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా మ్యామ్? Actually, I like this character because my first movie I finished it, and this is also coming very fast. So that character was different. I heard about this character. This is the Goan character. So something I was feeling interesting. So I'll play different kind of character, modern looking girl. So I accepted, and I enjoyed my shoot. సార్, ఈ టీజర్లో మీరు అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ లాగా ఇచ్చారు. అంటే మొత్తం మాస్గా. Everyone was saying the same thing, I don't know why. అంటే సార్ లుక్, ఆ బియర్డ్. That was not the intention. Seriously, that was not the intention. His look was like that only. But I don't know, जितने भी हमारे इंटरव्यूज हुए हैं, second, third question was the same. ఇక్కడ ఏమైందంటే మేము కొన్ని సీన్స్ రాసుకున్నాం. దాన్ని షూట్ చేస్తున్నప్పుడు మేము మానిటర్లో చూసుకున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎక్కడో తేడా కొడుతుంది, అది ఖచ్చితంగా ఇలాంటి ఒక రూమర్ వస్తుందని చెప్పేసి మేము అప్పుడే అనుకున్నాం. అలాంటి రూమర్ వస్తుందని చెప్పేసి మేము మంచిగా వచ్చిన సీన్ మేము తీసి పక్కన పెట్టలేం కదా. సో సరే వస్తుంది కదా, మెంటల్గా ఫిక్స్ అయిపోతాం దాన్ని ఫేస్ చేయడానికి అన్నట్టుగా ఆ సీన్స్ని తీసుకొని పెట్టడం జరిగిందనమాట. సార్, ఈ మూవీలో అంటే అర్జున్ రెడ్డి ఎందుకన్నా అంటే దీనిలో బోల్డ్ కంటెంట్ కూడా ఉంది. మీరు చూపించిన టీజర్లో, ట్రైలర్లో, అండ్ డ్రగ్స్ వాడడం, అండ్ తెలుసు కదా హీరోయిన్తో. సో దీన్ని బట్టి జనాలకి ఏం పుట్రేట్ ఇద్దాం, ఏం ఇద్దాం అనుకుంటారు? ఇట్లా టీజర్తోనే ఇంత లుక్ ఇచ్చి ఇట్లా ఇస్తే ఇక్కడ వాట్ ఎవర్ యూ సా ఇన్ ట్రైలర్ దాన్ని బేస్ చేసుకొని మీరు స్టోరీ అల్లుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ట్రైలర్లో మేము అసలు ఏం చూపించలేదు. మా సినిమాకి ఎలాంటి ఎథికల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి పోర్ట్రేట్ చేయడానికి మాత్రమే ఆ ట్రైలర్ కట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇది ఒక చిన్న సినిమా కాదు, దీంట్లో మేకింగ్ వాల్యూస్ చాలా ఉన్నాయి అని జస్ట్ చూపించడానికి మాత్రమే ట్రైలర్ కట్ చేసాం అన్నమాట. అంతేగాని దాన్ని ఇంకొక మూవీని మనం ఇంటర్లింక్ చేసి డిస్కస్ చేయలేం దాన్ని. మేడం, ఈ మూవీ మీరు అట్లా బోల్డ్ కంటెంట్ ఉంటే మీరు యాక్సెప్ట్ చేశారు అంటే మీ ఇంట్లో వాళ్ళు మీ రిలేటివ్స్ ఓకే అన్నారా? ఇట్లా మీరు తెలుగులో డెబ్యూ కదా. No, no, you know, it's showing in somewhere bold type of, but actually it's very funny, very cool, chill type girl. There is no bold scene. It's a very decent family type of movie. You guys will go with your family, go with your friend. You actually enjoy it. So I have not seen any bold type of, you know, some dresses are, you know, agar aap Goa gaye honge to it's very common dresses. Everyone is wearing shorts and hot pants and other things. సార్ ఇది మొత్తం ఏ బ్యాక్ డ్రాప్లో జరిగింది సార్ మూవీ మొత్తం? అంటే దీని క్రైమ్ టైప్ జరిగిందా, రొమాంటిక్గా, లేకపోతే క్రైమ్ కామెడీ బేస్ మీద మేము తీసామన్నమాట ఈ సినిమాని. స్క్రిప్ట్లో ఎక్కువగా మెయిన్గా కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే కామెడీ సీన్స్ కాదు, మేము ఏదో కామెడీ క్రియేట్ చేసి చెప్పట్లేదు. సీన్స్లోనే ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానంలోనే కామెడీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. అలా రాసుకున్నాం సీన్స్ అన్నీ కూడా. సార్ మీది చిన్న మూవీ కదా, అంటే నార్మల్గా ఇప్పుడు లాక్డౌన్ అయిపోయాక థియేటర్స్ ఓపెన్ ఇప్పుడే అయినాయి. సడన్గా మీరు ఇట్లా ఓపెన్ చేసి మీ చిన్న మూవీకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని అనుకోలేదా మీరు? అంటే ఓటీటీకి ట్రై చేయలేదా? మేమైతే ఇది బెటర్ ఆప్షన్ అనుకుంటున్నాం. ఇలాంటి టైంలో రిలీజ్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అనుకుంటున్నాం. ఎందుకంటే మాలాంటి చిన్న సినిమాలకి ఫుల్ ఫ్లెజ్డ్గా ఆక్యుపెన్సీ అవసరం లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ థియేటర్స్ కూడా అవసరం లేదు. మినిమల్ థియేటర్స్, మినిమం ఆక్యుపెన్సీ, అది మా సినిమాకి అంటే మీ లైక్ అలాంటి ఒక ఓపెనింగ్స్ వచ్చినా కూడా చాలా అనమాట. ఎందుకంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్న తర్వాత దీన్ని ఇంకా హోల్డ్ చేసామంటే ప్రొడ్యూసర్ లాస్ అయిపోతారు, కంపల్సరీగా ప్రొడ్యూసర్ లాస్ అయిపోతారు. సినిమాని బతికించుకోవాలంటే కనుక ఇట్లాంటి టైంలో రిలీజ్ చేయాలి దాన్ని. సార్ ఇప్పుడు మీరు ఓటీటీకి రీచ్ అయ్యారా మరి మూవీ గురించి? రీచ్ అయ్యాం. వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేట్గా రావడం జరిగింది అనమాట. అంటే రిజెక్ట్ చేశారా లేకపోతే రెస్పాన్స్ లేటా? రెస్పాన్స్ లేట్గా వచ్చింది. అదే టైంలోనే థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా ప్రొడ్యూసర్ గారు ఓకే మనం థియేటర్స్కే ట్రై చేద్దాం కదా. అంటే రెస్పాన్స్ రాలేదంటే సినిమాలో అంత కంటెంట్ లేదని మూవీస్కి వెళ్ళమని చెప్పారా, లేకపోతే మీరే కంటెంట్ లేదని అక్కడ కాకుండా థియేటర్స్కి? కంటెంట్ కాదండి, ఇక్కడ మెయిన్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ చిన్న మూవీస్కి ఎలో చేస్తారు కదా మ్యాక్స్. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. ఒకటి బేస్డ్ ఆన్ వ్యూస్ అని, ఒకటి టోటల్ అమౌంట్ ఒకేసారి ఫిక్స్ చేసి ఇచ్చేయడం కానీ కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు మా సినిమా విషయానికి వస్తే మేము డిస్కషన్స్లో ఉన్నప్పుడే మేము ఇచ్చాం, వాళ్ళు మాకు టైం పీరియడ్ చెప్పారన్నమాట, వెయిట్ చేయండి అని. మేము ఆ వెయిట్ చేస్తున్న టైంలోనే మాకు థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అంతే, మేము గట్టిగా ఏం ట్రై చేయలేదు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఒక 2-3 చోట్ల రిజెక్ట్ అయింది మూవీ అయితే. ఎందుకు అంటే మెయిన్ కాస్టింగ్. ఎందుకంటే బిజినెస్ జరగాలి, వాళ్ళకైనా మనకైనా. కాస్టింగ్ మంచిగా ఉంటేనే జనాలు ఆ సినిమాను ఓపెన్ చేస్తారు. ఎందుకంటే అది బిజినెస్. అది ఆ పాయింట్లో మా సినిమా ఫెయిల్ అయింది కాస్టింగ్ విషయంలో. సార్ మీరు డెబ్యూ మూవీ కదా, మీకు ఏమైనా ఇండస్ట్రీ తరపున ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా సార్? లేదండి మేడం, మీకు ఇండస్ట్రీ తరపున ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అంటే కనుక మాకు ఒక సపోర్టింగ్ హెడ్ ఉందండి, జి నాగేశ్వర రెడ్డి గారు, డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి గారు. ఆయన మాకు ఫస్ట్ నుంచి కూడా గైడెన్స్ ఇస్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఆయన గైడెన్స్లోనే మేము సినిమాని కూడా రన్ చేసాం అన్నమాట. సినిమాలో బ్యాక్గ్రౌండ్ అని వాళ్ళ సపోర్ట్ వీళ్ళు అని కాకుండా మేము వర్క్ చేస్తున్నప్పుడు ఆయన సపోర్ట్ చేశారన్నమాట. ఏ సపోర్ట్ లేదు మీకు? అంటే సపోర్ట్ అంటే ఇండస్ట్రీ తరపున ఏ సపోర్ట్ లేకుండా అందుకే మీరే మూవీ తీసుకొని మీ నాన్నగారే తీసి మీరే హీరో, మీరే డైరెక్టర్. అవును. అంటే ఇప్పుడు మూవీ పరంగా అయితే మీకు ఏ సపోర్ట్ లేదంటారా ఇండస్ట్రీ తరపున? లేదు. అంటే ఇప్పుడు మీకు ఈ మూవీకి ఎవరైనా సపోర్ట్ చేశారా, పెద్ద హీరోస్ కానీ చిన్న హీరోస్? ఇప్పుడు చేస్తున్నారండి. అంటే ఏ రకంగా? ఏ రకంగా అంటే ఓపెనింగ్స్కి కానివ్వండి, అంటే లైక్ మన పోస్టర్ వచ్చేసి ఫస్ట్ లుక్ వచ్చేసి విశ్వక్ సింగ్ గారు లాంచ్ చేశారు. తర్వాత టీజర్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, జి నాగేశ్వర రెడ్డి గారు లాంచ్ చేశారు.
అండ్ చిన్న చిన్నగా ఇక్కడ ఏంటంటే కొంతమంది అలో చేశారు కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేకపోతున్నారు అన్నమాట. అంటే వాళ్ళ దగ్గరికి పోయి అప్రోచ్ అయ్యి ఏదైనా రిలీజ్ చేద్దామన్నా కూడా కొంచెం సపోర్ట్ మిస్ అవుతుంది. అంటే మీరు ఎక్కడైనా మీకు ఏ హీరో దగ్గరైనా నార్మల్గా ఇండస్ట్రీ పరంగా మీకు ఏమన్నా చిన్న చూపు జరిగిందా, సినిమా చిన్నది ఏంటి అని? అలా ఏం లేదు, అలా ఏం లేదు. అంటే తక్కువ చేయడం కానీ అలాంటివి? మేము రీసెంట్గా మార్కెట్లోకి వచ్చాం కాబట్టి మాకు ఇంకా మేము ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. వన్ మంత్లో ఇన్ని డిస్ట్రాక్షన్స్ అనేవి డిజాస్టర్స్ అనేవి జరగవు. మేబీ మన ఫ్యూచర్లో రావచ్చేమో తెలియదు. మేడం మేము ఈ మూవీ తరపున మీకు ఎట్లా అప్రోచ్ అయ్యారు, మీ దగ్గరికి ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎట్లా ఈ మూవీ ఎట్లా చేశారు? I was just that time I finished my first movie, and after the movie, my one choreographer friend, he called up and he asked me about this project. So I said okay, because I was in vacation, so finished the movie. Then he asked me, are you ready for another movie? I said okay, who's the director and producer and everything? So he said they all are from Annapurna Studio. I said okay, because Annapurna Studio, it's a brand. So I said okay, where's the shoot? So he said in Goa, 10 to 15 days shoot is there. I said okay. Without asking anything, I reached Goa and I met with him and I convinced. I liked my character, so that's why I joined. If you choose first a movie opportunity or whether I got cinema in Telugu industry? No. My another movie is also from Telugu. Opportunity, this is not my first opportunity. This is my second opportunity. But I like the content. I like, because last character I did Muslim character, you know, or I was getting the Muslim type of character. Immediately I got a Goan character, you know, something different kind of. ఏంటంటే నేను తన నుంచి తెలుసుకుంది ఏంటంటే తనకు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయడం అనేది ఇంట్రెస్ట్ అన్నమాట. ఫస్ట్ థింగ్ అది. అండ్ మాకు కూడా తను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు. యువర్ లైక్ తను తన ప్లేస్లో ఉన్నప్పుడు మేము వీడియో కాల్ చేయడం జరిగింది, తన మోనోలాగ్స్ చూడడం జరిగింది, అండ్ మా గురించి మేము పోర్ట్రేట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో అవన్నీ చేసిన తర్వాత తను యాక్సెప్ట్ చేసింది. అంటే మేము కూడా ఏంటంటే ఫస్ట్ చూడంగానే ఓకే ఇలాంటి క్యారెక్టర్కి ఈ అమ్మాయి సెట్ అవుతుందని చెప్పేసి మేము అలా ఫిక్స్ అయ్యి దాదాపు ఒక సినిమా స్టార్ట్ చేయక 15 days ముందు వరకు కూడా 15 days ముందు నుంచి కాంటాక్ట్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని. ఆ తర్వాత గోవా షెడ్యూల్లో డైరెక్ట్గా ఎంటర్ అయిపోయింది ఆ అమ్మాయి. మీది ఎన్ని రోజులు జరిగింది మేము షూట్? అంటే మీరు ఎన్ని రోజులు దీనిలో పార్టిసిపేట్ చేశారు మూవీలో? My I think 10-12 days I was there, because this movie is based on 3 boys. Then it started with the 3 boys. तीनों के साथ मूवी स्टार्ट होती है. They are from he is from IT background. जो जग्गू कैरेक्टर इज देयर, वो मतलब नेता टाइप का उसका एक कैरेक्टर है, और ही इज़ डूइंग वेरी फनी काइंड ऑफ थिंग्स इन द मूवी. वन इज़ मिडिल क्लास फैमिली कैरेक्टर विजय. सो इन तीनों के आसपास मूवी घूम रही है. दे गाइज आर वेरी फ्रस्ट्रेटेड एंड दे डिसाइडेड ओके वी विल गो फॉर गोवा, कुछ वेकेशन पे चलते हैं, एंजॉय करेंगे. अब पब जा रहे हैं, घूम रहे हैं, एंजॉय कर रहे हैं, बीचेस एंजॉय कर रहे हैं, गर्ल्स को स्टेयर कर रहे हैं. दे आर डूइंग लाइक दिस काइंड ऑफ थिंग्स. एंड एक पब में मैं आर्यन से मिलती हूँ एंड आई हैव सीन हिम, ये डिफरेंट काइंड ऑफ कैरेक्टर. सो దిస్ ఇస్ ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ముగ్గురు మీద రన్ అయినప్పటికీ సెకండ్ హాఫ్లో కంప్లీట్గా ఫిల్మ్ అంతా కూడా అమ్మాయి చుట్టూ తిరుగుతుంది అన్నమాట. ద సెకండ్ హాఫ్ ఇస్ బేస్డ్ ఆన్ మీ. అంటే మూవీ పరంగా యువర్ చిల్ క్యాండిడేట్ ఇన్ ద మూవీ. అంటే మీ పర్సనల్ లైఫ్లో కూడా మీరు అలానే ఉంటారా? లేకపోతే డిఫరెంట్, యా, మూవీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్, యు నో, అండ్ పర్సనల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. So this is just a different character Maggie, whichever I played, and public will decide कि मैंने ठीक से किया है या नहीं. Let them decide. డైరెక్టర్ మీకు ఏదైతే రోల్ ఇచ్చారో అది మీరు పూర్తిగా సాటిస్ఫై అయ్యారా? ఆ రోల్కి మీరు చేసిన దానికి జస్టిఫై ఏమన్నా? Of course I'm satisfied, and you know this is my personal experience, not even in front of him. Actually कहीं पर भी नहीं लगा, क्योंकि this is my second movie as per the work. मुझे कहीं पर भी नहीं लगा कि ये the guys are doing first time. Immediately इन लोगों ने काम फिनिश किया और बहुत प्रोफेशनली they did it. So I'm happy with his work. సార్ మూవీ బడ్జెట్ ఎంత సార్? అంటే ఎంతవరకు? వీ కాంట్ రివీల్ ఇట్. మనం ప్రొడ్యూసర్ అడగాలి ఎంత పడింది అనేది. అంటే డైరెక్టర్ గారు కూడా మీరే కదా,
ప్రొడ్యూసర్ అంటే మీకు తెలుస్తుంది కదా, అంటే మూవీ బడ్జెట్ ఎంత, మా ఆడియన్స్ కోసం చెప్పొచ్చు కదా. ఆల్మోస్ట్ 2 CR క్రాస్ అయిందండి అది. ఎక్కడ దాకా వెళ్ళిందని మాకు తెలియదు. 2 CR అయితే క్రాస్ అయింది. అనుకున్నది రీచ్ అవుతుంది అనుకుంటున్నారా సార్ ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేస్తే? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ మీరు అన్నట్లే నోన్ యాక్టర్స్ కాదు. ఓకే, మాకంటూ కొన్ని ఏమంటారు పబ్లిసిటీ వైజ్ కానివ్వండి, కాంట్రవర్షియల్ వైజ్ కానివ్వండి, ఇంకా అంత స్ట్రాంగ్గా బిల్డప్ అవ్వలేదు మూవీ వైజ్ అయితే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డే సెకండ్ డే థియేటర్స్కి జనాలు అయితే కంపల్సరీగా కొందరు వెళ్తారు. వాళ్ళ టాక్ చూసి థర్డ్ డే నుంచి మా సినిమా రేజ్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నామండి. మేము కూడా పబ్లిసిటీ వైజ్ కూడా ప్రాపర్గా ప్లాన్డ్గా వెళ్తున్నాం. ఎలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయాలో అన్ని రకాల స్టంట్స్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఏ టైప్గా చెప్తున్నారు సార్ మూవీ, ఏ టైప్గా చెప్తున్నారు మూవీ? ఎంటర్టైన్మెంట్ పరంగా, లేకపోతే కామెడీ పరంగా, లేకపోతే అడల్ట్ కంటెంట్ పరంగా? ఏంటంటే ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. దాన్ని బేస్ చేసుకొని ఆడియన్స్ థియేటర్ కనుక వస్తే నేను దాన్ని 100% థియేటర్లో ఇస్తాను అందరికి. ఏ జోనర్? క్రైమ్ కామెడీ. అంటే ఇప్పుడు మరి యూత్ఫుల్ ఫ్యామిలీ ఈ రెండిట్లో మీరు ఏ చూస్ చేసుకుంటారు సార్? అంటే ఇద్దరు యూబయ్యే ఇచ్చారండి సెన్సార్ వాళ్ళు, మరి దాన్ని బేస్ చేసుకుని చెప్పాలి. అంటే టీజర్, అంటే మాకు టీజర్ చూడగానే దీన్ని ఎట్లా అంటే నార్మల్గా టీజర్ కట్ చేసింది యూత్ని అట్రాక్ట్ చేయడానికి. యూత్ని ఎందుకంటే ఎక్కువ ఓపెనింగ్స్ వాళ్ళతోనే వస్తాయి కాబట్టి, సో యూత్ని అట్రాక్ట్ చేయడానికి టీజర్ కానీ ట్రైలర్ కానీ కట్ చేసాం. అండ్ మాకు వచ్చిన సర్టిఫికేట్ మాత్రం యూబయ్య, అంటే లైక్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని అందరు కలిసి కూర్చొని చూసే సినిమా ఇది. సార్ ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైనా నార్మల్గా ఇప్పుడు టీజర్ ఎవరు లాంచ్ చేశారు కదా, విశ్వక్సేన్ గారు టీజర్ లాంచ్ చేసింది జీ నాగేష్ రెడ్డి గారు. ట్రైలర్ ఎవరు లాంచ్ లేదు, డైరెక్టర్ లాంచ్ చేశారు. అంటే ఇప్పుడు మీకు సపోర్టింగ్ లేదంటారా ప్రెసెంట్? ఇప్పుడు మీకు ఎవరి తరపు నుంచి సపోర్ట్ ఎందుకు మీరు? అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరిదైనా ఒక సపోర్ట్ కావాలి, చిన్న చిన్న సినిమా కాబట్టి అని ఉంటుంది కదా, అంటే మీరు ఎవరిని మేబీ పాస్ట్లో ఉండొచ్చేమో కానీ ప్రజెంట్లో అయితే అలాంటి కండిషన్స్ లేవండి. ఎవరి దగ్గర టాలెంట్ ఉంది, ఎవరి దగ్గర అయితే మంచి ప్రాజెక్ట్ ఉందో దాన్ని జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు తప్పితే ఒక సపోర్ట్ ఉండాలి ఒకటి అలా ఏం లేదు. ఇప్పటిదాకైతే నేను ఏమీ ఫేస్ అవ్వలేదు. మేబీ మరి ఫ్యూచర్లో ఏమైనా ఫేస్ చేస్తే ఇలాగే వచ్చి కూర్చొని మీతో షేర్ చేసుకుంటాను విషయాలు. సార్ ఇప్పటిదాకా మీకు ఏమైనా క్రిటిసైజెస్ కానీ ఏమన్నా ఈ సినిమా పరంగా ఏమన్నా ఎవరైనా ఏమన్నా చెప్పారా? ఏది రాలేదు, ఏం లేదు ఇప్పటిదాకా. అన్నీ అప్లోడ్స్. మేడం మీకు అంటే మీ సైడ్ నుంచి ఈ మూవీకి చిన్న సినిమా అని నార్మల్గా ఇట్స్ ఎ స్మాల్ బడ్జెట్ మూవీ అండ్ యు ఆర్ వర్కింగ్ హియర్, ఎనీథింగ్ లుకింగ్ లైక్ అ ట్రైలర్ అని ఏమన్నా? No, I can give you number of example in Hindi movies also, in Telugu industry also, जो small budget हैं, even Tamil industry also, जो मूवी ब्लॉकबस्टर गई हैं और जो अवॉर्डेड मूवी हैं. तो इट इज़ आई थिंक अभी मार्केट हैज़ कम्प्लीटली चेंज. जो स्मॉल बजट मूवीज़ हैं, न्यू कमर्स हैं, लोग उनको ज़्यादा पसंद कर रहे हैं. इट डिपेंड्स कि आपकी मूवी में मटेरियल कितना है, उसकी स्क्रिप्ट में जान कितनी है. तो मैं ऐसा मानती हूँ कि सपोर्ट ज़रूरी है. इफ़ समवन इज़ नॉट सपोर्टिंग इट डजंट मीन कि बिना सपोर्ट के काम नहीं किया जा सकता. लेट देम पब्लिक डिसाइड करती है कि प्रोजेक्ट कितना वर्क करेगा, तो उन्हीं के ऊपर सब कुछ है. मैं ऐसा मानती हूँ. आफ्टर दिस मूवी you will get recognition. Definitely we will get the recognition. Even I should not reveal after the trailer, after the teaser. I am getting so many, my Insta and my FB friend request and all these things. So I think they are liking it because I don't have circle here. I am from Delhi. No one knows me. Social ID पे मेरा कभी इतना इंट्रैक्शन नहीं रहा विदाउट मतलब फैमिली के अलावा. अभी सडन आफ्टर ट्रेलर जस्ट चेक किया तो అంటే అంతా డైరెక్టర్ గారి చేతిలో ఉంది ఇప్పుడు మొత్తం. మేబీ దే ఆర్ లైకింగ్ ఇట్. సో ఏంటంటే తిను కూడా ఫస్ట్ టైం మన తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆడియన్స్కి వదిలేయాలి, తనకి ఫ్యూచర్ ఉందా లేదా అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. బట్ ప్రస్తుతానికైతే ఈ మూవీ తర్వాత తనకి ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం తనకు కొన్ని కాల్స్ కూడా వచ్చాయన్నమాట, కొన్ని మూవీ ఛాన్సెస్ గురించి సైన్ చేయడం అని చెప్పేసి. బట్ మేము వచ్చింది ఇక్కడ పబ్లిసిటీ చేసుకోవడానికి. సో ఈ బిజీలో ఉండి తను అటువైపు వెళ్ళలేదు.
సార్ ఇప్పుడు ఈ టీజర్ ట్రైలర్ వల్ల ఆడియన్స్ కొంచెం వేరే అనుకుంటున్నారు, 18+ మూవీ కానీ అడల్ట్ నార్మల్గా వేరే కంటెంట్ ఉందేమో అది అని. సో ఇప్పుడు దీనికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ ట్రైలర్ టీజర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ తర్వాత అనుకో, ఇప్పుడు దీన్ని బట్టి మీరు ట్రైలర్ చూసినట్లయితే క్లియర్గా మీకు ఫస్ట్ 3 సెకండ్స్ ఏమొచ్చిందండి? సర్టిఫికేట్ ప్రొజెక్ట్ చేశాం. ఎందుకంటే ఆడియన్స్ అంటే ఇప్పుడు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి అడల్ట్ కంటెంట్ కానీ ఓల్డ్ ఇట్లా పెట్టాలని ఉన్న లేదంటే ఇప్పుడు మీకు ఆడియన్స్ ఇప్పుడు ఏదైనా సరే ఆడియన్స్ అట్రాక్ట్ చేయాలి కదా. అల్టిమేట్గా మన టార్గెట్ ఏంటి? ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి. అది ఎలాగైనా సరే చేసుకోవాలి అంతే. ఎందుకంటే అది బిజినెస్. ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి, తర్వాత ఇలాంటి మూవీస్ రావాలి. మన కల్చర్ని మనమే చంపుకోలేం కదా. అదే ఆడియన్స్ ఏం చూసి రావాలంటే ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వాలి కదా. సో ఆ పాయింట్లో మేము కట్ చేసాం. పాయింట్ సక్సెస్ అయ్యాం కూడా. విత్ ఇన్ లెస్ టైం కూడా మ్యాక్సిమం వ్యూస్ వచ్చాయి మాకు. ఆడియన్స్ సపోర్ట్ బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకనే యూబైఏ సర్టిఫికేట్ అనేది ముందుగా 3 సెకండ్స్ మెన్షన్ చేసిన తర్వాత ఈ టీజర్ కట్ చేసాం అనమాట. సో ఫైనల్గా ఆడియన్స్కి మీ మూవీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? యా, అందరికీ నమస్తే అండి. మా చెప్పిన ఎవరు నమ్మరు మూవీ జనవరి మంత్లో థియేటర్స్లోకి రాబోతుంది. మీ అందరు కూడా థియేటర్స్కి వచ్చి మా అందరికీ మంచి సపోర్ట్ ఇస్తారని, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాం. అండ్ మన థియేటర్ కల్చర్ని మనం కాపాడుకుందాం. అన్ని థియేటర్స్ కూడా వాటి ఓనర్స్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని, సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని థియేటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాని వీక్షించి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Yes, please go and watch this movie. This is our debut work and we need your support and love. Go with your family, go with your friends. Thank you so much.